హలో మహిళలు, అక్కలు, చెల్లెళ్ళు అందరికీ నా నమస్కారాలు. ఏందక్కో స్పెషల్‌గా ఈరోజు అక్కలు, చెల్లెలు, అమ్మలు అని మాట్లాడుతున్నామంటే, అవును మరి మాట్లాడే సిచ్యువేషన్ వచ్చిందబ్బా! మీరేమన్నా అనుకోరు. ఈరోజు నేను ఈ వీడియో చేయాలనుకున్న చేసిన. నా ప్రెస్టేషన్ అంతా మీ ముందైతే పెట్టేస్తున్నా. నాలాగా ఎంతమంది ప్రెస్టేషన్‌లో ఉన్నారో కూడా ఖచ్చితంగా కామెంట్ అయితే ఇయ్యండి. నాతో పాటు ఏకీభవించే వాళ్ళు లైక్ గుర్తు అయితే ఇయ్యండి. కామెంట్ రాయడం రాని వాళ్ళైతే లైక్ గుర్తు ఇచ్చేసేయండి. కామెంట్ రాసిన వాళ్ళైతే మీ అభిప్రాయం ఏందనేది కూడా ఖచ్చితంగా నా వీడియోకి అయితే కామెంట్ అయితే వేయండి. ఇవన్నీ ఎందుకు చెప్తున్నావు అక్క, అసలు ముచ్చటకు రా అని అనుకుంటారు కదా. అసలు ముచ్చట ఏందో కూడా చెప్తున్నా ఏనండి. ఇప్పుడైతే ఇందిరమ్మ చీరలు అయితే వచ్చినాయి కదా, మరి నాకైతే రాలేదు. నాకైతే ఎవరు ఇయ్యలేదట, ఇయ్యరట కూడా. నాకు ఎందుకు ఇయ్యరని మీకు కూడా తెలిసే ఉంటుంది కదా. ఎందుకంటే మహిళా సంఘాలలో ఉన్న వాళ్ళకు మాత్రమే అని అయితే హెడ్డింగ్ మరీ పెట్టి మరీ ఇస్తుర్రట. మరి మహిళా సంఘాలలో లేని వాళ్ళు మహిళా అప్పుడు నాకు తెలిసి అదే ఎలక్షన్ టైంలో మనకు కూడా మహిళా సంఘాలలో ఉన్నోళ్ళే ఓట్లు వేయరబ్బా అంటే మనసు వెనక ముందు అవుతాం కదా. మరి చెప్పుర్రి. నాకైతే నిన్న మా చుట్టాల దావత్కు పోయినట్టు ఇద్దరు ముగ్గురు అడిగారు, మహిళా సంఘాలలో చీరలు ఇస్తారట కదా, తెచ్చుకున్నావా, నువ్వు పోయినావా అని అన్నారు. అరే ఇప్పుడు మహిళా సంఘం తర్వాత వచ్చింది, మహిళలు అయితే ముందే ఉంది కదా. మరి మన సొంటల్లో కూడా ఇవ్వాలి కదా. నిజం చెప్పాలంటే నేను ఒక టైలర్ని కదా. ఇప్పుడు నా వీడియోలు టైలర్లే చూస్తూ ఉంటారు కాబట్టి ఐడియా ఉంటుంది. నేను అర్జెంట్ బ్లౌజులు కుట్టేది ఉన్నా కూడా నేను పోయి ఓటు వేయనీకి వచ్చిన. ఓటు వేయడం మీ జన్మ హక్కు అని అందరు పెద్దగా హెడ్డింగ్లో చెప్తారు. మా జన్మ హక్కు అని అడిగిన వాళ్ళు మరి అందరికీ ఎందుకు ఇవ్వవు చీరలు? ఏది ఇచ్చినా సరే. ఇప్పుడు నువ్వు బస్ వచ్చేసి ఫ్రీ టికెట్ అని అందరికి పెట్టినావు కదా, సేమ్ ఇది కూడా అంతే. అందరికి ఎందుకు పెట్టలేదని నా ఆవేదన అనమాట. నేను అర్జెంట్ బ్లౌజులు ఉన్నా కూడా పెట్టుకొని లైన్లో నిలబడి ఏళ్ళకైతే ఇంకట్టించుకొని వచ్చినా లేదా ఓటేసినా అనేసి అయితే నాకు అదబ్బా, నాకు చాలా బాధ అవుతుంది. నాలుగు ఎంతమంది ఫీల్ అవుతారో చెప్పారు. సరే నేనంటే ఇట్లా ఇక డ్యూటీలు చేసే వాళ్ళు అంటారు, గవర్నమెంట్ డ్యూటీ ఉన్న వాళ్ళకంటే వాళ్ళకి లీవులు ఇచ్చారు, వాళ్ళు పోతారు. నాలుగు ప్రైవేట్ ఉన్న వాళ్ళు అయితే పనులు బంద్ చేసుకొని మరి వాళ్ళ రోజు కూలి బంద్ చేసుకొని మరి డ్యూటీలో ఓటు వేయడానికైతే పోయారు. అదేవిధంగా ఊళ్ళల్లో కూలినాలు చేసుకునేటోళ్ళు కూడా ఓటు వేయడానికైతే పోయారు. వాళ్ళకు కూడా కొంతమంది మహిళా సంఘాలలో లేని వాళ్ళు ఉన్నారు, కాలేజ్ పిల్లలు ఉన్నారు, వాళ్ళు చాలామంది ఉన్నారు కదా ఓట్లు వేయని వాళ్ళు. సరే ఇప్పుడు అంటే ఆల్రెడీ నాకు కూడా ఉండేనండి. నేను లాక్డౌన్లో ఊరికి వెళ్ళినా, అప్పుడు నేను ఇక్కడ క్లోజ్ చేసిన సిటీలో వచ్చేసి. అట్లా నాకు ఇప్పుడు లేదు మహిళా సంఘంలో. నేను ఉన్నా కూడా ఇంతే ఫీల్ అయ్యేదాన్ని. ఒకవేళ నాకు చీర వచ్చినా కూడా వాళ్ళకి ఎందుకు ఇవ్వలేదు అన్నట్టుగానే నేను ఫీల్ అయ్యేదాన్ని అనమాట. సరే నాది పక్కన పెట్టేస్తే కొత్తగా పెళ్ళైన వాళ్ళు ఉన్నారు. మరి వాళ్ళు మహిళా సంఘాలలో ఎప్పుడు ఉంటారు? పెళ్ళి కాకముందుకైతే పెట్టుకోరు కదా. మరి పెళ్ళైన వాళ్ళ పరిస్థితి ఏంటి చెప్పుకోరు. ఇంతకుముందు ఇప్పుడు కేసీఆర్ అయితే ఏం చేసిండు మనకు అంటే, ఇది ఓన్లీ చీరల గురించే, మళ్ళీ పార్టీలకు సంబంధించి కానీ పెద్దగా మళ్ళీ దీనికి ఆర్గ్యుమెంట్ చేయకండి అబ్బా. ఇప్పుడు కేసీఆర్ ఏం చేసిండు, ఏజ్ నుంచి ఓటు హక్కు వచ్చిన వాళ్ళకు చీరలు ఇస్తున్నామని ఇచ్చిన. అదో లెక్క ఉన్నది, ఇదేం లెక్క నువ్వురా, నాకు అర్థమవుతలేదు. ఫ్రీ బస్ అన్నావు సరే, అది ఎవరికో ఒకరికి బాగానే ఉపయోగపడుతుంది. నా సొంత దానికి బట్టలు కుట్టేదానికైతే తిరగనీకి అస్సలే వీలు కాదు. ఏదో బాగా ఇంపార్టెంట్ అయితేనే ఎన్నడో ఓసారి పోవాల్సి వస్తుంది. అదే ఆగం పోయి వచ్చుడే బస్ కోసం వెయిట్ చేస్తే ఇక్కడ మా పనులు పెండింగ్ అవుతాయి కాబట్టి అట్లా బస్ కోసం అయితే వెయిట్ చేసి కూడా తక్కువనే, అసలు తిరుగుడే తక్కువ నన్ను అడిగితే. నా సొంతదాన్ని ఏడాదికి 1-2 సార్లు కూడా ఎక్కువ అనమాట ఊర్లో పంట వచ్చేసి. ఇక మా లాంటి వాళ్ళ పరిస్థితి ఏంది, మాకు అది ఉపయోగపడక మాకు ఇది ఉపయోగపడక మేము ఓట్లు ఎందుకు వేసినట్టు. ఇక మళ్ళీ సరే ఏ బుద్ధి అవుతుంది ఇక ఓట్లు వేయాలంటే. ఆలోచించర్రు మీరు కూడా. నాలుగు ఎంతమంది ఫీల్ అవుతారు అనేది ఖచ్చితంగా కామెంట్ అయితే వేయర్రబ్బా. మా దగ్గర ఉన్న వాళ్ళు కూడా చర్చించుకుంటే వాళ్ళు కూడా అదే అంటారు, మనకెందుకు ఇవ్వలేదు. సరే నువ్వు ఏదో ఓటు ఇస్తున్నావు. ఇప్పుడు కొంతమంది వీడియో చూసే వాళ్ళు అనుకుంటాండొచ్చురు, ఎందుకు అక్క చీర ఎందుకు తీసి అప్పుడే కూకో, ఇక దాంతో ఏం చేస్తుందేమో పట్టు పితాంబ్రమా అని కొంతమంది అనుకుంటారేమో కదా. పట్టు పితాంబ్రమా కాదబ్బా, మనకు 10 రూపాయల ఖర్చుకు కూడా ఫ్రీగా వంచిర్రంటే మనకు దొరకకపోతే ఎంత బాధ అవుతుంది చెప్పుర్రి. సేమ్ ఇది కూడా అంతే, 10 రూపాయల ఖర్చుపు కాదు, అది ఏదైనా సరే ఇక్కడ ఫ్రీకి ఇస్తుర్రట. ఓ 10 రూపీస్ తీయనంటే మనకి ఎంత ఖుషి అవుతుంది. ఆడికి పోయినాక సడన్గా మనకు దొరకకపోతే మీకు ఇయ్యరాట అనంటే అయ్యో మనకెందుకు ఇయ్యరాట అని ఆలోచిస్తామా లేదా? సేమ్ అది కూడా నా ఫీలింగ్ కూడా అదే అనమాట. ఆ చీర ఇస్తే పిల్లలకు డ్రెస్ కుట్టేటోళ్ళు. ఇప్పుడు నిన్న కలిసిన మీటింగ్లో మేము మీటింగ్ అంటే ఇదే దావత్కు పోయినా కాడ మీటింగ్ ముచ్చట పెట్టినా కాడ, మీరేం చేస్తారు మరి ఆ చీరతోటి, మీకు వచ్చింది కదా అంటే మా బిడ్డకి ఫ్రాక్ కుట్టిస్తా అని ఒకళ్ళు అన్నారు. ఒకళ్ళు మేము కటన్ కుట్టుకుంటామని ఒకళ్ళు అన్నారు. ఒకళ్ళేమో పరుపు గౌషన్ కుట్టుకుంటాం అన్నారు. ఒకరేమో సజ్జ కట్టన్ ఎత్తామన్నారు.
ఇట్లా ఏదో ఒకటి ఉపయోగపడుతుంది కదా. ఇక మా టైలర్లకు మామూలు తెలివి ఉంటుంది, ఇంకా ఏదో చేస్తాం మేమైతే. అలాంటప్పుడు మన ఫీలింగ్ ఎట్లుంటుంది చెప్పుర్రి. ఒక గీద అనమాట, నా ఆవేదన గీది, నా కథ గీది. ఇక ఈ బ్లౌజ్ కుట్టుకుంటా అదే ఆలోచించుకుంటూ ఉన్నాయి, ఏంది మనకెందుకు ఇవ్వలేదు, మహిళా సంఘంలో లేకపోతే ఓట్లు వేయకపోతేమా చెయ్యపోతేమా, లైన్లలో నిలబడి ఓట్లు వేసి వస్తే ఓ రోజు పని బంద్ చేసుకొని ముచ్చట్లు పెట్టుకుంటా వాళ్ళు ఎవరికి వెళ్తారా అని వెయిటింగ్ చేసుకుంటా టీవీలు చూస్తే ఇవన్నీ ఎందుకు అనిపించింది. అందుకనే ఒకవేళ ఈ వీడియో రేవంత్ దాకా పోయేదాకా షేర్ చేయర్రి. ఒకవేళ రేవంత్ అన్న నువ్వు కనుక చూసినట్టయితే ప్రజెంట్ నువ్వే ఉన్నావు కాబట్టి నిన్నే అడుగుతాం, ఇంకా వేరే వాళ్ళని అడిగే ఛాన్స్ లేదు కాబట్టి. మహిళా సంఘాలు కాదు, మళ్ళీ ఆలోచించి మహిళలకు కూడా ఇయ్యి. కాకపోతే ఇది ఇచ్చినావు కానీ కొంచెం కొత్త మోడల్ మంచి కలర్, వేరే కలర్, ఇది మంచిగానే ఉంది కానీ ఇంకో కలర్ అయితే ఎందుకంటే స్పెషల్గా మా కోసం. ఇప్పుడు సంఘాలకు ఇచ్చినావు కాబట్టి ఒక్క తీరుగు ఉండాలనుకున్నావు, నీ ఆలోచన ఎట్లున్నదో తెలియదు కానీ ఇప్పుడు సంఘాలల్లో లేని వాళ్ళకి ఇవ్వమని, ఎందుకంటే సంఘాలలో ఉన్న వాళ్ళకి ఇచ్చినట్టు మీకు తెలిసిపోతుంది ఆల్రెడీ. సంఘాలల్లో లేని వాళ్ళు ఉంటారు కదా నా లెక్క, వాళ్ళకు కూడా ఇవ్వడానికి ఏదో ఒకటి చూడు ఇచ్చేసేయి, లేకపోతే ఉట్టిగా తిట్టుకుంటూ పోతారు అన్నట్టు పొద్దుగాలు ఎత్తే. ఇది ముచ్చట అనమాట. మొత్తానికి బ్లౌజ్ ఎట్లా వచ్చిందో కామెంట్ అయితే వేయండి. బ్లౌజ్ మెజర్మెంట్ అనేది బ్యాక్ పార్ట్ ఇది నేను ఇచ్చిన అనమాట. 31 సైజు, షోల్డర్ వచ్చేసి 7.5 ఉన్నది, చెస్ట్ లూజ్ వచ్చేసి 9.5 ఉంది. మళ్ళా నెక్ వెడల్పు వచ్చేసి 4.5 తీసుకున్నాను. నెక్ డీప్ వచ్చేసి 3.5 తీసుకున్నాను. కింద నెక్ డిజైన్ నెక్ ఉంది కదా, ఇప్పుడు పైన నెక్ వెడల్పు ఎంత తీసుకున్నా 4.5 తీసుకున్నాను. కింద నెక్ వెడల్పు వచ్చేసి 3.5. అంటే మీరు ఇలాంటి డిజైన్స్ కుట్టాలన్నప్పుడు ఖచ్చితంగా కింద సైడ్ వచ్చేసి ఒక 1 ఇంచ్ మైనస్ చేసుకొని అయితే మన నెక్ వెడల్పు అనేది అయితే మార్కింగ్ అయితే వేసుకుంటే మనకు గల్ల అనేది కొంచెం చిన్నగా వస్తుంది. లేకపోతే మొత్తం జబ్బలు మొత్తం బజార్లో పడితే మనం ఆ జాకెట్ని ఇంట్లో అయితే వేసుకొని ఇయ్యరు. అంటే ఇక కొంతమంది ఉంటారు కదా, వాళ్ళ హస్బెండ్స్, వాళ్ళ పేరెంట్స్, అన్నదమ్ములు ఏంది ఆ బ్లౌజు అని అంటారు కదా, అందుకనే చెప్తున్నాను. కనీసం మినిమం వెడల్పు నెక్ రావాలంటే మనం పైన తీసుకునే నెక్ వెడల్పు కంటే కింద తీసుకునే నెక్ వెడల్పు ఒక 1 ఇంచ్ అయితే తగ్గించి అయితే తీసుకోరు, అప్పుడైతే మీకు డిజైన్ అనేది కరెక్ట్ వస్తుంది. మీడియం, ఇక బాగా పెద్దగా రాదు గల్ల అనేసి, బాగా చిన్నగా కూడా రాదనమాట. ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. ఇలాంటి నెక్స్ మనం కుట్టినప్పుడు అయితే ఓకేనా. ఉల్టా తీసి కూడా కుట్టొచ్చు, కానీ ఉల్టా తీసి ఇట్లా క్యాన్వాస్ వేసినంత క్లియర్గానైతే ఉల్టా తీసేస్తే రాదు క్లాత్ అయితే. ఇది వేసి ఐరన్ చేసి కుడితేనే నీట్గా వస్తుంది. ఇక ఇప్పటికే చాలా కష్టం అవుతుంది నీట్గా రావాలంటే, ఇంకా మొత్తం ఉట్టిట్టు కుడితే సరిగ్గా రాదు. అయితే కొత్తగా కుట్టేటోళ్ళు మాత్రం స్కాలప్ డిజైన్ అనేది కొంచెం వెడల్పు తీసుకోండి. నేను చాలా చిన్నగా తీసుకున్నాను, నాకు కూడా చాలా ఇబ్బంది అయింది ఫస్ట్ టైం ఇంత చిన్నగా తీసుకోవడము. కానీ కొంచెం వెడల్పు తీసుకుంటేనే బెస్ట్ అని నా ఉద్దేశం, కొంచెం ఈజీ ప్రాసెస్లో తొందర అయిపోతుంది అనమాట. ఇదే ముచ్చట. మొత్తానికి చీరల గురించి నాతో ఎవరు వచ్చేదెవరు, నేను నేను అని బాహుబలి సినిమాలో చెప్తారు చూడు, అట్లా ఎవరైనా చెప్పేటోళ్ళు ఉన్నారా? కామెంట్ చేయరు రబ్బా. ఓకేనా ఫ్రెండ్స్, బ్లౌజ్ ఎలా వచ్చిందో కామెంట్ చేయరు, అట్లా ఎక్స్ప్లెయిన్ ఎలా చేశాను కూడా కామెంట్ చేయండి. ఇంకేదైనా డౌట్ ఉంటే కూడా కామెంట్ చేయండి, ఇంకేదైనా వీడియో చేయాలన్నా కూడా కామెంట్ అయితే చేయరు. ఓకేనా ఫ్రెండ్స్, మరి మొత్తం బ్లౌజ్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయినాక ఇదనమాట. బాయ్.